విశాఖపట్నం వాల్తేరు డిపోలో పీటీడీ వైఎస్ఆర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ముఖ్య అతిథిగా విచ్చేసిన అసోసియేషన్ రీజనల్ కార్యదర్శి కోరాడ విజయబాబు మాట్లాడుతూ ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సస్పెండ్ అయిన డ్రైవర్ పీసీహెచ్ శేఖర్ ను వాల్తేరు డిపోలోనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో సమస్య పరిష్కారం అయ్యేంత వరకు నిరసన రిలే నిరాహార దీక్షలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మానవ హక్కుల కమిషన్ కు కూడా ఫిర్యాదు చేస్తామని ఆయన పేర్కొన్నారు. SWF జిల్లా అధ్యక్షురాలు ఏ సీతాలక్ష్మి కూడా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. జిందాబాద్ 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 వర్ధిల్లాలి 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 కల్పించాలి 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 చెయ్యాలి 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 కల్పించాలి 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 జస్టిస్. సోదరులారా, ఈ రోజు రెండో రోజు మరి కేవీ బాబు గారి ఆధ్వర్యంలోనూ రిలే ఫాస్ట్ లో కూర్చోవడం జరుగుతుంది. మరి సమస్య పరిష్కారం అయిన వరకు కూడా ఈ రిలే ఫాస్ట్ జరుగుతుంది. దీన్ని ఆసరాగా తీసుకోకండి. ఏదైతే రిలే ఫాస్ట్ చేస్తున్నారో వాళ్ళే కదా ఏమైపోద్ది అనుకోవడం చాలా భ్రమలో ఉన్నారు. కానీ ఇప్పటికైనా ఏదైతే హైకోర్టు వారు ఇచ్చిన ఉత్తర్వులు ఉన్నాయి దాన్ని అమలు చేస్తూ పి చంద్రశేఖర్కి ఇదే డిపోలో ఉద్యోగం కల్పించాలని కోరుకుంటూ ఈ రోజు రెండో రోజు రిలే ఫాస్ట్ కార్యక్రమం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇచ్చిన వాళ్ళం అవుతాము కాబట్టి అన్ని యూనియన్లు కూడా దీనికి వ్యతిరేకంగా ఏదైతే శేఖర్ యొక్క స్టేని పరిగణలోకి తీసుకొని వెంటనే విధుల్లోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని అన్ని యూనియన్లు కూడా డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము. గతంలో 2012లో ఇదే డిపోలో అనేక కేసులు స్టే వస్తే ఇచ్చారు, డ్యూటీలోకి తీసుకున్నారు. తీసుకున్న క్రమంలో కోర్టులో ఏదైతే వాదం